రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా కూటమి ప్రభుత్వం 1వ తారీఖునే అందజేయవలసిన పింఛన్ని డిసెంబర్ 31వ తారీఖున అందించి పింఛన్దారుల మన్ననల్ని పొందుతుందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 8వ డివిజన్ పరిధిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేశారు. లబ్ధిదారులకు ఒక రోజు ముందుగానే పెన్షన్లు ఇవ్వటాన్ని పెన్షన్దారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. గత ప్రభుత్వంలో 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 3,000 చేయడానికి 5 సంవత్సరాల కాలం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అయితే ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 పెంచి ఇంటి వద్దకే పెన్షన్ అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేశారు. మొదటి తారీఖు ప్రతి నెల ఇచ్చేటువంటి పెన్షన్ నూతన సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు పెన్షన్ అందించేటువంటి కార్యక్రమాన్ని ఒకరోజు ముందే తీసుకోవడం జరిగింది. 65 లక్షల మందికి దాదాపు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా 4,000 పెన్షన్ సామాజిక పెన్షన్ ఇవ్వడంతో పాటు వికలాంగులకు 6,000, అలాగే అనేక వ్యాధులతో బాధపడి మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి కూడా 10,000 నుంచి 15,000 రూపాయల వరకు పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మన రాష్ట్రంలో ఈరోజు జరుగుతూ ఉంది. ఆనాడు 2,000 ఉన్నటువంటి పెన్షన్ని 3,000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కనైతే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే 8 గంటల లోపల 90% మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితులు. అంతేకాకుండా ఆనాడు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, ఇల్లు పెద్దది ఉన్నానో, లేకపోతే ఏసీలు పెట్టుకున్నారనో, కారు కొన్నారనో కోతలు పెట్టేటువంటి ప్రభుత్వం అంటే ఈరోజు వెతికి అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇంకా చాలామంది కొత్తగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పెన్షన్ కోసం చూస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు. 2 నెలల్లో వీళ్ళందరికీ కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం